அதாவது முந்தாதி கர்மயோகனுடைய సమ్మరైజేషన్. అదావదు ఇదిలో 18వ అధ్యాయం సమ్మరీ పూణే వచ్చేప్పటికి ఈ కర్మయోగ సమ్మరీని మొదట కర్మయోగ శరణాగతి లేకపోతే కర్మయోగ సమ్మరీ అనే దాన్ని చెప్పి ముడిచారు. ఈ 62వ శ్లోకం దాకా నేను నీకు అన్ని చెప్పి ముడిచాను. ఈ అహంకారంతో నువ్వు ఉంటే, అదావదు కర్త అనే భావంతో పని చేసినావుంటే కండిపా నీకు అదెల్ల బంధపడుతూ నువ్వు నీ దానికి ఉండే ఫలాన్ని నువ్వు భోక్తాగా ఉండుకుని దాన్ని అనుభవించనే సేతువు. అదావదు ఎప్పుడు మన అభిమానంతో ఈ దేహ అభిమానంతో ఉండదాకా దానికి ఉండే బలాన్ని మనం అనుభవించే అవ్వాలి. దేహాల అభిమానం లేకుండా పోయేప్పటికి ఎదినే దొరకదు. అభిమానం ఉండేదాకా పాప పుణ్యం అన్ని నేని మన అనుభవించే అవ్వాలి. ఎప్పుడు ఆ అభిమానం లేదో అప్పుడు ఎదినే దొరకదు. అదే మన గురించుకోవాల్సింది ఇక్కడ. మనకు రోగ అంతర్యామిగా ఈశ్వరన్ ఉన్నాడు. ఈశ్వరన్ ఆ కర్మ ఫల దాతాగా ఉండుకుని మన చేసే செயலுக்கு ఉండే ఫలాన్ని ఇతా ఉన్నాడు అనే ఆ ఫీలింగ్ ఉండదాకా మనకు వచ్చి ఆ పాప పుణ్యం ఈ செயల్ని చేసేప్పుడు దాని ఉండే ఫలాన్ని మన అనుభవించే అవ్వాలి. ఎప్పుడు వచ్చి ఈ జ్ఞానం అడంచి ఆ జ్ఞానం అడంచిన మనకు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆ ఒక ఫీలింగ్ అనే లేకుండా సకావుతుంది. ఈ దీని పట్టి ఒక చిన్న మర్చిపోయినా చిన్న ఒక అంతర్యామి అనే దాని పట్టి ఈశ్వరన్ అనే దాని పట్టి ఒక చిన్న అవుట్లైన్ లావణ్య చెప్తుంది, వింటాడి. అమ్మ అంపిన్నేరేగా నిన్న ఆదినే చెప్పాను. పంచదశిలో చిత్రదీపంలో 2 పేజ్ అంపిన్నేరు అమ్మ, దాన్ని చూసుకోండి ఒక మాట. ఇందులో ఏం చెప్పిందారంటే, ఇప్పుడు ఒక గుడ్డలో చిత్రం వరంగాలే అంటే దానికి 4 స్టేజ్ ఉంది అని చెప్పి, అదే మారిని పరమాత్మతోని 4 స్టేజ్ ఉంది అని చెప్పి దీనిలో విలకంగా చెప్పిండారు. ఇట్లా ఇప్పుడు ఒక చిత్రం వరంగాలే అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఆ గుడ్డ వచ్చి శుద్ధంగా ఉండాలి, తప్పి క్లీన్ గా ఉండాలి. రెండవది గుడ్డలో వచ్చి ఇట్లా నూలుగా అని తెలుస్తున్నాయంటే, లేకపోతే ఒక మాదిరి తొగండిపోయి ఉందంటే దానిలో పదం అలిగింది వెళ్ళవదు. దానికోసం దానిలో ఏం చెప్పారంటే బాగా గెంజి వేసి బాగా థిక్ ఉంటేనే పదం అరంజించి వెళ్ళగలదు. దానికోసం గెంజి వేసింది. మూడవది దానిలో వరంజాలంతా గుడ్డలో అట్నే తోట వరంజారు అక్కడక్కడ మార్క్స్ చేసుకుంటారు. ఈ తావులో ఈ కలర్ కొట్టాలా, ఈ తావులో ఈ పిక్చర్ వరంజాలని లైట్ లైట్ వాళ్ళు మార్క్స్ చేసి పెట్టుకుంటారు. అది తయారు. அடுத்து 4வது దానిలో వచ్చి படம் வரைஞ்சிரு. ఈ 4 நிலைக்குని అడిపడిగా ఉండేది వచ్చి ఈ ఫస్ట్ స్టేజ్. అதாவது గుడ్డ వచ్చి క్లీన్ గా ఒక్క అలుకు లేకుండా ఉండదు. ఆ గుడ్డ ఉండపోయే మిగతా ఈ 3 స్టేజ్ వచ్చింది వెళ్ళవుతుంది. ఇప్పుడు ఈ 3 స్టేజ్ వచ్చేదానికోసం చిత్రంతో వరంజింది అన్ని ఇదేని ఉండప్పుడు వచ్చేప్పుడు గుడ్డ వచ్చి దానికి ఏ బాధికం లేదా, గుడ్డ అతనేనే ఉంది. అదే మారిన అది ఎక్స్ట్రా అతనేనే ఉంది. అదే మారినే దీనినే పరమాత్మ చేరు. ఇది పరమాత్మలోకి ఫస్ట్ స్టేజ్ ఏం చేరంటే, పరమాత్మ స్వభావంగానే ఎప్పుడు నేను స్వరూపంగా నిర్మలంగానే ఉంది, ఏ అలుకు ఒకటి వస్తుంది. రెండవది ఈ పరమాత్మ మాయాతో చేరేపటికి దానికి అంతర్యామి లేకపోతే ఈశ్వరన్ అని చెప్పాము. ఇదే సృష్టికి అన్నికి కారణంగా ఉంది, కర్మఫల దాతాగా ఉంది అని చూసాము. ఇది వచ్చి ఈ కారణ ప్రపంచ అభిమానం అందరినే ఈశ్వరన్ అని చెప్తూ, లేకపోతే అంతర్యామి చెప్తూ, లేకపోతే సమష్టి కారణ ప్రపంచ మనకుంద సమష్టి కారణ శరీర అభిమాని ఆత్మ అని చెప్పి అంతర్యామి చెప్పాము. దానికి அடுத்து వచ్చిన దల్లో ఉండి அடுத்து వచ్చిన తత్వనే హిరణ్య గర్భ తత్వం లేకపోతే శూద్రాత్మ అని చెప్పారు. అది వచ్చి సూక్ష్మంగా సృష్టి చేసే కారణానికి దాన్ని శూద్రాత్మ అని చెప్పారు. దీనే ఈ సమష్టి సూక్ష్మ శరీర అభిమాని ఆత్మ అని చెప్పారు. ఈ శూద్రాత్మ కూడా శూద్రే మణికన ఇవ అని చెప్పి చదివిందాం. ఇక 7th చాప్టర్ లో వచ్చింది.
ఇట్లా ఆ కయ్యంలో మంజులు మారి నాతోనే ఆ సృష్టిగల నేను కోరకపట్టున్నది అని చెప్పి దానికి పేరు. ఈ శూద్ర తత్వానించే ఈ ఈ జీవనలు అన్నినేమి ఈ సూక్ష్మ శరీరంలో ఈ కర్మ వినయకల్ని అన్నినేమి అనుభవించగలుగుతుంది ఈ సూత్ర తత్వానిచ్చే. దానికి అడిగితే దానిలో ఉండి వెళ్ళిపోయిన తత్వం స్థూలంగా వచ్చిన తత్వమే విరాట్ అని చెప్పాము. అది వచ్చి సమష్టి ప్రపంచంకి విరాట్ అని చెప్తాము. లేకపోతే సమష్టి స్థూల శరీర అభిమాని ఆత్మని ఈ విరాట్ అని చెప్తాము. ఇప్పుడు ఇక ఈ గంజిలో ఈ గుడ్డలో వచ్చి ఈ గడ్డికి వెయ్యం కట్టి ఎట్లా బాగా తిక్కది పలపలగా వచ్చి ఈ కోడికలు అన్ని వేసి అదే గంజి వేయకపోయే ఆ తలుపు కోడి వేసిన వల్ల అవుతుంది. దాని వెనక చిత్రాంతాన్ని వేసి ముడించుతుంది. అదే మారనే ఈ మాయ వచ్చి పరమాత్మతో చేరేప్పుడు ఈ మహత్ అహంకారం అది తోంది. దాని మనం సూక్ష్మ భూతంగా తోంది. మన సూక్ష్మ సృష్టి అది. దాని మన స్థూల భూతాలు తోంది. దాని వెనక స్థూల సృష్టి అది ఇంకా వచ్చింది సాధ్యంగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు ఆ గుడ్డలో వచ్చి కలక చిత్రం అన్ని నేను వరించిన గనక ఆ పడాలో వచ్చి ఎట్లా ఇంకా కొండలు ఉండట్లా రివర్స్ పోయేట్లా మనుషులు లేకపోతే మిరుగాలు అన్ని నేను ఎట్లా అట్నే స్పష్టంగా తెలుస్తుందా. అదే మారనే ఈ విరాట్ వచ్చి స్థూల లెవెల్కి వచ్చిందేక పరమాత్మతో ఈ విరాట్ రాసయ్యే మనకు వచ్చి అన్ని పొరుల్ని తెలుస్తుంది. ఉయిరుల పొరుకలు వీరట్ల పొరుకల్ని కానీ అన్ని లేని ఇది విరాట్ మూలంగానే మనకు తోడుతుంది. ఇప్పుడు పదాన్ని వచ్చి శిల ప్రాంజల్ పట్టుకలతో శిల ఇది ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి. శిల ఇది వచ్చి పుల్లు పుండ్లు ఇట్లా చిన్న చిన్నగా వేర ఉన్నాయి. శిల ఇది వచ్చి ఆ పడాలు వచ్చి అందంగా చూసింది. శిల ఇది వచ్చి అన్ని ఘోరంగా ఉంది. శిల ఇది వచ్చి ఆ పడాల్లో పైగా ఉన్నాయి. శిల ఇది వచ్చి దిశాంతా ఉంది. అదే మరి ఈ పరమాత్మలో మన ఈ బ్రహ్మని చెప్పుకున్న పరమాత్మని చెప్పుకున్నా ఉంటే మన ఈ ఉలకంలో చూసేప్పటికి అన్ని నేర్చుకోవాలి. కొంచెం పిల్ల ఎట్టుకున్నా ఉంటే నాలుగు బ్రహ్మలో అనక దేవతలు ఉత్కృష్ట జీవరాశుల్లో ఉండాలి. దాని మనం చిన్న చిన్న కుట్టి పులు పూచిలు అట్టాయి ఉంది. చిన్న పుల్లు దాకా అన్ని కుట్టి దాకా ఉంది. అదే మరనే శిల పొరుకలు వచ్చి వద్ద ఎక్కువగా ఉంది. ఇప్పుడు గోల్డ్ డైమండ్ అతమారింత అని ఎక్కువగానే ఉంది. శిల వచ్చి వద్ద తక్కువ కానీ ఉంది. ఇట అన్ని నేను వ్యాఖ్యాకారంతో కానబడుతుంది. ఇట వచ్చే దానికి ఈ పరమాత్మకి ఏ విధ బాధకు లేదు. ఇట ఆ గుడ్డలో పడం వరంచేదానికి ఆ గుడ్డకు వచ్చి ఏ బాధకు లేకుండా ఆ గుడ్డగానే ఉందో అదే మరనే ఇన్ని పొరులు వచ్చాను మనకు వచ్చి అதாவது ఈ పరమాత్మకు ఏ బాధకు అదంజదు అని చెప్పి అనగా ఈశ్వరనే అంతర్యామింటే ఇప్పుడు ఇంతసేపు సమష్టిలో చెప్పినాము. ఇప్పుడు వ్యక్తిగా ఎక్కుంటే కూడా మనకు వ్యక్తి లెవెల్లో అనేప్పటికీ ఈ స్థూల శరీరం అనేప్పటికీ నాడు కూడా అమ్మ చెప్పినారు. ఆ దానిలో అభిమానం పెట్టేప్పటికీ దాని అటు సూక్ష్మ శరీరంలో చైతన్యం కానీ అటు కారణ శరీరంలో ప్రాజ్ఞం కానీ ఆ ఈశ్వరనే ఉన్నాడు. హిరణ్య గర్భతత్వం కానీ వాండే ఉన్నాడు. విరాట్ కానీ వాండే వెళ్ళిపడేది. ఇది దీన్నే బృహతారణ్య ఉపనిషత్తులో కూడా యాంత పేరుంటే ఈ ఈశ్వర తత్వాన్ని ఎట్లా చెప్పిండారంటే జగత్ని మూడుగా తీర్చిండారు. ఎట్లా అంటే అధిదైవం అధిభూతం అధ్యాత్మం అని మూడుగా తీర్చి అధిదైవం అనేదిలో ఈ సమష్టి దేవత రూపంగా ఉన్న జగత్ని కూడా చెప్పిండారు. అంటే అన్ని ఎత్తుకోవాలి. ఇప్పుడు సూర్యన్ చంద్రన్ ఇట్లా వాయు ఇట్లా మరి అన్ని దేవతలు ఫుల్ అన్ని அடுத்து అధిభూతం అనేప్పటికీ మన జీవరాశులు అందరినీ அடுத்து అధ్యాత్మం అనేప్పటికీ ఈ ఒక్కొక్క జీవరాశుల్లో ఉండే ఆ కారణాలు ఇంద్రియాలు అన్ని నేర్చుకోవాలి. ఇక ఈ అంతర్యామి తత్వమే అన్నిలోని ఉంది అని చెప్పి అంతర్యామికి అన్నిని తన వశాలుగా పెట్టుకుంటారు. దేనింటే దేవదేశల్ని జీవరాశుల్ని మన కారణాలు అన్ని నేను ఈ ఈశ్వరుని వశాలనే ఉంది అని చెప్పి చూపించాలి. అంతేమా?